ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనం. సామ్ 5:3. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. మై వాయిస్ షల్ thou hear in the morning, O Lord. ప్రియులారా, యేసు ప్రభువు యొక్క ఘనమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. తిరిగి ఒక నూతన ఉదయకాలమున దేవుని యొక్క స్వరం వినే కృప దేవుడు మనకిచ్చినారు. అందును బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలండి. ఇక్కడ చూసినట్లయితే దావీదు యొక్క అనుభవం ఏమిటంటే, ఉదయమున నా కంఠస్వరము అంటున్నాడు. నా ప్రియుడా, నా ప్రియ సహోదరి, ఉదయకాల సమయంలో నీవు చేసే ప్రార్థన, నీ కంఠస్వరము వినేవారు ఒకరున్నారనే సత్యాన్ని నిజముగా విశ్వసించినట్లయితే మనం ఎంత ధన్యులమండి. గల కారణము, మనము చేసే ప్రతి ఒక్క ప్రార్థన, కన్నీరు, ప్రియులరా, ఆయన వింటారు, తగిన సమయంలో ప్రత్యుత్తరం ఇస్తారు. అది దేవుని యొక్క వాగ్దానం. కాబట్టి ఏమాత్రం నిరాశపడకు, నిస్పృహపడకు. ఏ విషయంలో అయితే దేవుని ఎదుట సాగిలపడుతున్నావో, నీ కంఠస్వరం ఆయనకి వినిపిస్తున్నావో, ఆయన తగిన సమయంలో నీకు జవాబిస్తాడు. విశ్వసించు. దేవుడు గొప్ప కార్యములు మన జీవితంలో చేస్తారండి. అలాంటి కృప దేవుడు మనం ప్రతి ఒక్కరికి అనుగ్రహించిన గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవా, మరి ఒక నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తున్నాం. నాయన, తిరిగి మీరు అంటున్నారు, నీ కంఠస్వరము నేను వింటాను అంటున్నారు ప్రభువా. కాబట్టి ఉదయకాల సమయంలో మా స్వరము మీకు వినిపిస్తున్నాం. నిజమే, అనేకమైన స్వరాలు అనేక రీతిలుగా దుఃఖంలో ఉండొచ్చు, ఆయా రీతిలుగా కన్నీటిలో ఉండొచ్చు. కానీ ప్రతి ఒక్క స్వరం మీరు విని ప్రభువా తగిన సమయంలో ప్రత్యుత్తరం ఇస్తారు నాయన. కాబట్టి గొప్ప విశ్వాసంతో, సహనముతో, ఓర్పుతో దేవుని యొక్క కార్యములు మా జీవితంలో చూడటానికి సహాయం ఇచ్చేయండి. ఈ దినం నాకు కావాల్సినటువంటి శక్తిని, బలాన్ని దయచేయండి ప్రభువా. ఈ లోకంలో మేము జీవిస్తున్నప్పుడు మా బలం బట్టి, మా శక్తిని బట్టి మేము జీవించలేము, కానీ మీ మాట చేతనే మేము జీవిస్తాం. కాబట్టి ప్రభువా, మీ మాట ద్వారా ప్రతి ఒక్కరిని ధైర్యపరచండి ప్రభువా, బలపరచండి. ఆత్మీయంగా, శారీరకంగా మేలుకరమైన జీవితం దయచేయండి. ఈ దినమంతా మీరు ఎక్కడి కింద భద్రపరిచి ప్రభువా ప్రతి కుటుంబంలో నెమ్మది, శాంతి, సమాధానం దయచేయమని మళ్ళీ మీ చేతికి అప్పగించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.